యేసయ్య మరణాన్ని బట్టి ఏడుస్తున్నాము, కానీ ఆయన చనిపోయిన రోజు మంచి రోజు అంటున్నాం. ప్రపంచం మీద ఏ అవతార పురుషుడు చనిపోయిన రోజైనా మంచి రోజని ఎవరైనా అంటారా? ఒక రాజకీయ నాయకుడే గాని, ఏదో ఒక విధంగా సమాజానికి సేవ చేసిన ఒక మహానాయకుడు, సంస్కర్త, ధర్మ ప్రచారకుడు, మత స్థాపకుడు ఎవరైనా కానీ వాళ్ళు చనిపోయినప్పుడు ఇది చాలా మంచి రోజని మనం అంటామా? ఎవరైనా అంటారా? భారత ప్రధానిగా అనేక టర్మ్స్ విశేషమైన సేవలు అందించినటువంటి మేడం ఇందిరాగాంధీ గారు ఒక సందర్భంలో దేవకాంత్ బారువా అనే కాంగ్రెస్ నాయకుడు ఒక నినాదం లేవదీశాడు. ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా అని. అసలు ఈ భారతదేశం అంటే ఇందిరమ్మ గారే అన్నాడు ఆయన. ఇందిరమ్మ గారే భారతదేశం అంటే అంత అభిమానం సంపాదించుకున్నారు ఆమె. మీలో చాలా మందికి ఇందిరమ్మ గారంటే ఇష్టమే అనుకుంటా కదా. మహానాయకురాలు. ఆమె తండ్రి జవహర్లాల్ నెహ్రూ గారు భారత తొలి ప్రధాని. నెహ్రూ గారి మరణం తర్వాత ఈమె అప్పుడు ఇంకా యవ్వనస్తురాలు, ఈమెను ఎవరు లెక్కలోకి తీసుకోలేదు. సరే, లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇలాగ కొంతమంది వేరే వాళ్ళు ఇందిరమ్మ గారిని నాయకురాలుగా అంగీకరించలేదు. కానీ ఆమె తన నైపుణ్యము, తన జ్ఞానము, తన వాక్చమత్కారము, ఆమె యొక్క నాయకత్వ లక్షణాలతో కాంగ్రెస్ పార్టీని మొత్తం తన అదుపులోకి తీసుకున్నది. ఒక దశలో అసలు ఆమెకు ఎదురే లేదు, ఇందిరమ్మ గారికి ఎదురే లేదు. ఇందిరమ్మ గారి హయాంలో ఏం జరిగిందో తెలుసా? సంత్ జర్నైల్ సింగ్ భింద్రన్వాలే అనే ఒక పంజాబీ మత గురువు, సిక్కు మత గురువు ఒక ఆయన, పంజాబ్ రాష్ట్రాన్ని మీరు వదిలేసేయండి, మేము వేరే దేశం తయారవుతాము, పాకిస్తాన్ ఎలాగో దేశం ఉందో మేము సిక్కులందరం కూడా మేము ఖలిస్తాన్ అనే దేశంగా మారుతాము అని డిమాండ్ పెట్టాడు. పెట్టి కెనడాలో వాళ్ళ హెడ్ ఆఫీస్ ఓపెన్ చేసి, రాయబార కార్యాలయం కెనడాలో, లండన్లో, అమెరికాలో ఆఫీసులు ఓపెన్ చేసి ఖలిస్తాన్ పేరిట పాస్పోర్టులు ఇష్యూ చేశాడు. ఖలిస్తాన్ పేరిట కరెన్సీ నోటు ముద్రించాడు. మీరు గూగుల్ సెర్చ్ చేసేది మీకు అలవాటు ఉంటే ఈ మీటింగ్ అయినాక ఖలిస్తాన్ కరెన్సీ, ఖలిస్తాన్ పాస్పోర్ట్ అని గూగుల్ సెర్చ్ చేయండి, మీకు ఆ బొమ్మలన్నీ వస్తాయి ఇంటర్నెట్లో. నేను చెప్పేది వాస్తవం. పంజాబ్ అనే రాష్ట్రం మేము ఇంకో దేశం, ఇండియాతో కలిసి ఉండే అవసరం మాకు లేదు, మమ్మల్ని సపరేట్ కంట్రీ చేసేవని అడిగాడు. ఆఖరికి వీళ్ళొక ప్రత్యేక జాతి, వీళ్ళు ప్రత్యేక దేశమని ప్రపంచంలోని కొన్ని అగ్రరాజ్యాలు కూడా గుర్తింపించినాయి. ఖలిస్తానీ పాస్పోర్టు, ఖలిస్తానీ రూపాయలు ఇవన్నీ చలామణి అయినాయి. ఇతను ఎక్కడుంటాడంటే అమృత్సర్లో స్వర్ణ దేవాలయం ఉంది. బంగారంతో కప్పినటువంటి దాని గోపురం ఉంటుందన్నమాట. అంటే అది ఎల్లోగా ఉంటుంది, బంగారంలాగా కనపడుతుంది. అందుకే దాన్ని స్వర్ణ దేవాలయం అన్నారు. అది చాలా ఎకరాలు కొద్ది ఉండేటటువంటి దేవాలయం, సిక్కుల ప్రధాన దేవాలయం. అందులో ఈ సంత్ జర్నైల్ సింగ్ భింద్రన్వాలే ఎన్ని తుపాకులు, రాకెట్ లాంచర్లు, బాంబులు ఎన్ని వాడు పోగు చేసి పెట్టుకున్నాడంటే
ఒక చిన్న దేశం దగ్గర ఉన్న దానికంటే ఎక్కువ. మేము వేరే దేశం అని చెప్పి ఆయుధాలు సమకూర్చుకున్నాడు. అవసరమైతే ఇండియాతో యుద్ధం చేయడానికి కూడా తయారైపోయాడు. ఇందిరమ్మ గారు ఏం చేసిందంటే ఆపరేషన్ బ్లూ స్టార్ అనే ఒక మిలిటరీ దాడిని ఆమె ప్లాన్ చేసి సైన్యాన్ని పంపించి ఆ అమృత్సర్ దేవాలయం లోపలికి వెళ్ళి అక్కడుండే వాళ్ళకుండే ఆయుధాలన్నీ కూడా తీసుకొని మరి ఫైరింగ్ చేశారు. చాలామంది చచ్చిపోయారు. వాళ్ళకున్న ఆయుధాలన్నీ కూడా బయటికి తీసుకొచ్చారు. అప్పుడు ఒక సిక్కు వ్యక్తి జ్ఞాని జైల్ సింగ్ అనే ఆయన భారత రాష్ట్రపతి. కాబట్టి 3 విధాల దళాలకు, వాయుసేన, నౌకాసేన, ఎర్త్ భూమి మీద వెళ్ళేటటువంటి మిలిటరీ, 3టికి అధిపతి రాష్ట్రపతి. రాష్ట్రపతి అనుమతితోనే స్వర్ణ దేవాలయం మీద దాడి చేశారు. అప్పుడు సిక్కు మత గురువులు నువ్వు మతద్రోహి అని చెప్పి రాష్ట్రపతి గారిని వెలివేశారు. ఆయన పోయి క్షమాపణ చెప్పుకున్నాడు. దేశ ప్రయోజనాల కొరకు నేను ఒప్పుకున్నాను, మీరు ఏ శిక్ష విధించినా సరే అంటే కొన్ని రోజులు ఆ దేవాలయం దగ్గర ఉండి వచ్చే వాళ్ళ చెప్పులు దుడువని శిక్ష విధించారు. ఆ శిక్ష కూడా మోసాడు ఆయన. ఇంత పెద్ద కథ కమామిషి జరిగింది. అయితే సిక్కులు ఇందిరమ్మను క్షమించలేదు. మా స్వర్ణ దేవాలయం లోపలికి సైనికులు బూట్లు వేసుకొని వచ్చారు. ఎంత అవమానం! మా మతాన్ని అవమానించావు నువ్వు, ఎన్ని గుండెలు నీకు! మా మీద ఇటువంటి సైనిక చర్య చేసి మా దేవాలయం లోపలికి బూట్లు వేసుకొని 1000 మంది సైనికుల్ని పంపిస్తావా అని చెప్పి ఆ యమ్మ మీద పగబెట్టుకొని ఆమె అంగరక్షకులే ఆమెను కాల్చి చంపారు. ఇందిరమ్మ యొక్క బాడీ గార్డ్స్ ఒకరోజు పొద్దున్నే లేచి ఆమె నివాసం నుండి ఆఫీస్కి నడిచొస్తుంది. ఆమెకు 4 అంగరక్షకులు ఉన్నారు. వాళ్ళేంటో దురదృష్టం, వాళ్ళు సిక్కులే. ఇందిరమ్మ గారి విశాల హృదయం ఏంటో, అరే నేను వాళ్ళతో శత్రుత్వం పెట్టుకున్నాను కదా, సిక్కులను నా చుట్టూ పెట్టుకోకపోతే మంచిది అనుకోలేదు ఆమె. అలా చేయరు నా అంగరక్షకులు అనుకున్నది. ఆమె అంగరక్షకులే ఆమెను కొన్ని 300-400 బుల్లెట్లు ఆమె దేహంలో దింపేశారు. ఇందిరమ్మ శరీరం అంతా జల్లెడలాగా మారిపోయింది. దేశమంతా దుఃఖపడింది. నేషనల్ మార్నింగ్, నేషనల్ సంతాప దినాలు ప్రకటించారు. ఆ మహానాయకురాలు అలాగా సొంత అంగరక్షకుల చేతిలో దారుణంగా చనిపోయారు. ఆ రోజు చాలా సుదినమని మనం అనగలమా? ఏమండి సుదినమా? అది మంచి రోజా? ఏం సార్ అనగలమా? చాలా దుర్దినం కదా, చాలా దుర్దినం. నోబడీ ఈజ్ హ్యాపీ. ఒక దేశ ప్రధానమంత్రిని, మన దేశ ప్రధానమంత్రిని, మన ప్రియతమ నాయకురాల్ని ఇంత దారుణంగా చంపేయడమా? ఆ రోజు చాలా దుర్దినము, విషాదకరమైన దినం. స్వాతంత్రోద్యమాన్ని ప్రభావితం చేసి బ్రిటిష్ పాలకులను గడగడలాడించినటువంటి మహానాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. గాంధీ గారు ఒకవైపు అహింస అహింస అంటుంటే, అహింస లేదు ఏమి లేదు, తుపాకీకి జవాబు తుపాకీతోనే చెప్పాలి అని ఆ మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేసి నేను హింసావాదమే, నేను తుపాకీ ద్వారానే నేను రాజ్యాధికారం సాధిస్తానని ఆయన చేసినటువంటి కసరత్తు ఎటువంటిది. ఆయన జర్మనీకి వెళ్ళాడు, హిట్లర్ని కలుసుకున్నాడు. మా భారతీయ సైనికుల్ని మీరు పట్టుకున్నారు కదా, బందీలుగా వదిలేసేయండి, వాళ్ళనే సైన్యంగా చేసి మీ శత్రువులైన బ్రిటిషర్స్ని తరిమి కొడతానన్నాడు. ఓహో, మా శత్రువులు మీకు శత్రువులైతే వీళ్ళని వదిలేస్తానని చెప్పి ఇండియన్ ఆర్మీ సైనికులను వదిలేడు.
వాళ్లతోనే నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఆర్మీ స్థాపించాడు. అందులో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, సైనికులు దొరికారు. ఆయుధాలు ఎక్కడివి? జపాన్కి వెళ్ళాడు. జపాన్ రాజుగారి సహాయంతో ఆయుధాలు సంపాదించి యుద్ధానికి దిగాడు. అంతటి మహానాయకుడు, ఆర్గనైజర్. ఆయన విమాన ప్రమాదంలో చనిపోయాడు. చాలామంది అది జీర్ణించుకోలేక, లేదు ఆయన చనిపోలేదు, ఎవరో కుట్ర చేసి చంపారు, లేక ఆయన ఎక్కడో బ్రతికే ఉన్నాడు, ఎక్కడో ఒక చోట ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడని ఆశిస్తున్న వాళ్ళు ఈ దేశంలో కోట్ల మంది ఉన్నారు. నేతాజీ చనిపోయిన రోజు మంచి రోజా? కాదు, చాలా దుర్దినం, చెడ్డ రోజు. ఇలా చెప్పుకుంటూ పోవాలంటే ఎన్నో ఉన్నాయి. నాకు ఒక ల్యాండ్ అమ్మే ఉద్దేశం ఉండింది. దాని మీద కొంచెం మరి కొనేవాళ్ళు కావాలి, ఏదో కొంచెం రికార్డులో కొంచెం మరి కోర్టు తీర్పు నా పక్షమే ఉంది. కానీ మరి అధికారులు సహకరించడం, కోర్టు నా పక్షం ఉంది కానీ అధికారులు సహకరించట్లేదు. ఆ సమయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. క్యాంప్ ఆఫీస్కి నేను వెళ్ళాను. వెళ్ళి మాట్లాడితే, పాస్టర్ గారు, నేను ఇట్లాంటి విషయం అందరి ముందు మాట్లాడడం బాగుండదు, కోర్టు తీర్పు ఎలాగో మీ పక్షంగా ఉంది కనుక మీకు నేను న్యాయం చేస్తాను, తప్పకుండా మీరు నా మీద వదిలేసి, నేను మాట ఇచ్చాను కదా, అది ఎవరు కొనకపోతే ఎంత డబ్బు అవుతుందో అది నేనే మీకు ఇచ్చి నేనే కొనుక్కుంటాను, డోంట్ వరీ, మీరు ఇంటికి వెళ్ళండి అని ఆ ఫైల్ అసిస్టెంట్కి ఇచ్చేసి మీరు వెళ్ళండి అన్నారు. థ్యాంక్ యూ సార్, గాడ్ బ్లెస్ యూ అని వచ్చేసాను. సరిగ్గా 7 రోజుల తర్వాత హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. 7 రోజులు అయ్యాక, అంత మేఘావృతమైనటువంటి, ముసురు పట్టినటువంటి ఒక రోజు, ఆకాశం క్లియర్గా లేదు. హెలికాప్టర్లో మీరు వెళ్ళొద్దు అయ్యగారు, వెళ్ళొద్దు సార్ అని చెప్పి ఆయన పర్సనల్ సెక్యూరిటీ చెప్పారు. ఎవరు చెప్పినా వినలేదు. ఎందుకో మరి ఆ రోజు ఆయన వెళ్ళాలని చెప్పి పంతం పట్టుబట్టి హెలికాప్టర్ ఎక్కారు. కాసేపు అయ్యాక హెలికాప్టరు ఆచూకీ లేదు, ఏమైందో తెలియదు, రాడార్ మీద కనిపించటం లేదు. ఆ పైలట్తో మాట్లాడదామంటే కమ్యూనికేషన్ లేదు. అక్కడ కొండలకు డాష్ ఇచ్చి యాక్సిడెంట్ అయిందని ఒక వార్త వచ్చింది. కొన్ని లక్షల మంది పిచ్చోళ్ళలాగా టీవీకి అతుక్కుపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చేస్తారు మళ్ళీ, ఆయనకి ఏం అవ్వలేదు. నేను కూడా అనుకుంటున్నా, ప్రార్థన చేస్తున్నా, ఎందుకంటే ఆయన ఈ ల్యాండ్ కింద అంతా పక్కన పెట్టేసేయాలి, కానీ ప్రజల మనిషి, అందరి హృదయాలు ఆయన మరి దోచుకున్నటువంటి ప్రజానాయకుడు. లాస్ట్ మూమెంట్లో డోర్ ఓపెన్ అయింది, నేను దూకేశాను, దేవుడు నన్ను కాపాడాడు, నేను బాగానే ఉన్నానని తెల్లటి పంచకట్టు ఉత్తరీయ వేసుకొని ఏదో వైపు నుంచి నడిచొస్తాడేమో మహానాయకుడు, ఆయనకి ఏం అవ్వలేదు, హెలికాప్టర్ కూలినా సరే దేవుడు ఆయన కాపాడు ఉంటాడు, వస్తాడని పిచ్చోడిలాగా 3 రోజులు అతుక్కుపోయాడు టీవీకి. వస్తారు తిండి తిప్పలు లేదు, బ్రష్ చేసుకునేది లేదు. నాకెంతో ఇష్టమైన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 3 రోజులు అయ్యాక చెప్పారు, వారు ఇక లేరు మన మధ్యలో అని. ఎన్ని సంవత్సరాలు ఏందండి, ఇప్పటికీ నేను కోలుకోలేదు. ఆయన చనిపోయిన ఆ వార్త విని, అయ్య బాబోయ్ నిజమా అని ఆ దుర్వార్త తట్టుకోలేక టప రాలి 300 మందికి పైగా చచ్చిపోయారు. ఇందిరమ్మ చనిపోయినప్పుడు కూడా
అంతమంది చనిపోలేదు. రాజీవ్ గాంధీ గారిని చంపేసినప్పుడు కూడా అన్ని వందల మంది చనిపోలే, ఒక్క వైఎస్ఆర్ గారికి అంతమంది చనిపోయారు. ఇంకా ఇవి రెండో మాట లేదు, చనిపోయారంటే అన్నారు, గుండె ఆగిపోయింది. అంత ప్రజాభిమానము చూరగొన్నటువంటి మహానాయకుడు భారతదేశ చరిత్రలోనే ఇంకొకటి లేడు. వేరే వాళ్ళు చనిపోయారంటే అయ్యో అలాగా అన్నారు తప్ప గుండాగినోళ్ళు లేరు. కానీ వైఎస్ఆర్ అంత ప్రజాభిమానం చూరగొన్నారు. మనం కలలోనైనా అది మంచి రోజు అనగలమా అండి? చాలా దుర్దినం. ఏమండి, అవునంటారా కాదంటారా? ఈ మహానాయకులు చనిపోయిన రోజులు చెడ్డ రోజులా మంచి రోజులా చెప్పండి? చెప్పరు ఏంటండి? అలవాట్లేదా జవాబు ఇవ్వడం? ఈ మహానాయకులు చనిపోయిన రోజులు మంచి రోజులా చెడ్డ రోజులా? చాలా దుర్దినాలు. ఎందుకంటే వాళ్ళు చనిపోయినందుకు దేశానికి నష్టం కలిగింది. మళ్ళీ అట్లాంటి నాయకులుగా ఎప్పుడు పుడతారో? మరొక ఇందిరమ్మ పుడుతుందా? మరొక రాజశేఖర రెడ్డి గారు పుడతారా? మరొక నేతాజీని మనం తేగలమా? చాలా తీరని నష్టం, తీరని నష్టం. ఎవరు పూడ్చలేరు ఆ నష్టాన్ని. నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి మహానాయకుడిని ఎప్పటికైనా మనం మళ్ళీ చూస్తామా? కష్టం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన జూబ్లీ హిల్స్లో ఆయన ఇల్లు, ఆయన కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉండేవారు. మామూలు ఎమ్మెల్యే, లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు. రాత్రి 1 గంటకు 2 గంటలకు 3 గంటలకు 4 గంటలకు పల్లెల్లోంచి ఊళ్ళల్లోంచి ఎవరు ఏ ప్రాబ్లంతో ఆయన దగ్గరకు వచ్చినా అన్నకు ముందు భోజనం పెట్టండి రా, భోజనం చేస్తేనే నేను మాట్లాడతా అని ఇంత పెద్ద డేక్షాలు పెట్టి వాళ్ళ ఇంట్లో 24 గంటలు వండుతూనే ఉండేవాళ్ళు. ఎవరు వచ్చినా రాత్రి 2 గంటలకైనా భోజనం చేయాల్సిందే, 3 గంటలకైనా భోజనం చేయాల్సిందే, లేకపోతే సారు మాట్లాడరు. భోజనం చేసి వస్తే అన్న ఇప్పుడు చెప్పు నీకు ఎవరికి నేను ఏం చేయాలని. అంత ప్రజల మనిషి ఆయన. మరొకరిని పుట్టించగలమా? పుట్టించలేదు. తీరని నష్టం, తీరని నష్టం. కనుక చాలా దుర్దినాలు అవి. కానీ యేసు ప్రభు వారి గురించి ఆలోచన చేద్దాం. ఆయన రోగులను స్వస్థపరిచాడు, చచ్చిన వారిని కూడా లేపాడు, ఎన్నో అద్భుతాలు చేసి వేల మందిని లక్షల మందిని ఆశీర్వదించినటువంటి అసమానుడైనటువంటి అవతార పురుషుడు యేసు ప్రభు వారు చనిపోతేనట అది ఏమి దినమైందట? మంచి రోజు. ఇది చాలా స్వయం వైరుధ్యము కలిగినటువంటి మాట, స్వయం ఖండన. యేసయ్య అంటే మాకు చాలా ఇష్టం, యేసయ్య కొరకు మేము ప్రాణమైనా ఇచ్చేస్తాం, ఆయన కొరకు మేము ఎంతైనా కష్టం అనుభవిస్తాం, యేసును గురించి ప్రకటిస్తాం. యేసును ప్రకటించినందుకు మమ్మల్ని కొట్టినా తిట్టినా పడతాం, చంపినా చచ్చిపోతాం, పర్వాలేదు. యేసయ్య కొరకు మా సర్వము మేము ధారపోస్తాం. యేసయ్య అంటే మాకు ప్రాణం కంటే ఎక్కువ. కానీ ఆయన చనిపోయింది చాలా మంచి రోజు. ఏమండి, మా అమ్మ చనిపోయింది చాలా మంచి రోజు అని నేనంటే మీరు ఒప్పుకుంటారండి? అసలు నువ్వు మనిషివా పశువురా? జన్మనిచ్చిన తల్లి చనిపోయిన రోజు నువ్వు ఏడవాలి, అమ్మ చనిపోయిందని బాధపడాలి. కానీ మా అమ్మ నాన్నగారు చనిపోయిన రోజు చాలా సుదినం అంటే అనొచ్చా? మనకు చాలా ప్రాణము కంటే ఎక్కువ ప్రియుడు ఆయన చనిపోయింది మాత్రం మనం ఏం దినమంటున్నాము? గుడ్ ఫ్రైడే. చాలా మందికి తెలియదు, నేను చెప్తున్నాను. హ్యాపీ క్రిస్మస్ అని చెప్పొచ్చు, హ్యాపీ ఈస్టర్ అని చెప్పొచ్చు,
కానీ హ్యాపీ గుడ్ ఫ్రైడే అని చెప్పకూడదు. హ్యాపీ గుడ్ ఫ్రైడే అనకూడదు. ఎందుకంటే ఆ రోజు గుడ్ ఫ్రైడే ఆరాధన ఎలా జరుగుతుంది? మనకు శిలువ మీద యేసు పలికిన 7 మాటలు ధ్యానించి ఉదయం నుండి మధ్యాహ్నం 3 గంటల దాకా మనం ధ్యానం చేస్తాం. ఎందుకంటే 3 గంటల వేళ ఆయన ప్రాణం వదిలేశాడు. ఆ రోజు మనం ఏడుస్తాం, దుఃఖపడతాం. మనం క్రిస్మస్ అయితే హ్యాపీ క్రిస్మస్, యేసు పుట్టినందుకు మనకు సంతోషం. కానీ హ్యాపీ గుడ్ ఫ్రైడే కాదు. యేసు చనిపోయింది మనకు గుండెలు పగిలేంత బాధాకరమైన దినం. మరి మంచి రోజు ఏమిటండి అంటే యేసు మరణం ఎవరూ చేయలేనంత గొప్ప మేలు మానవాళికి చేసింది. దేవునికి స్తోత్రం కలుగును. దేశానికి చాలా నష్టం. స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీ గారి ఆశ్రమంలో అందరూ ఉన్నారు. ఆయన యొక్క అనుచరులు, పరిచారకులందరూ ఉన్నారు. ఆయన పూజలు చేసుకొని పూజల కొరకు వెళుతున్నాడు. అటు ఇటు ఆయన పరిచారకులు ఉన్నారు. వాళ్ళ మీద ఆనుకొని ముసలాయన కదా కష్టపడి నడుస్తున్నాడు. ఒక్కొక్కరు వచ్చి ఆయనకు పాదాభివందనం చేస్తున్నారు. నాథూరామ్ గాడ్సే కూడా వచ్చాడు. వచ్చి గాంధీ గారి కాళ్ళకు మొక్కాడు. ఇలాగ ఆశీర్వదించాడు పెద్ద ఆయన. ఇట్లా మొక్కిన వాడు నాథూరామ్ గాడ్సే చివాలుమని లేచి తన మెడకున్నటువంటి ఆ స్కూల్ బ్యాగ్, ఒకటి పిల్లల బ్యాగ్ లాంటిది, పుస్తకాల బ్యాగ్ లాంటిది, దాంట్లో పిస్తోల్ ఉంది. అది తీసి గాంధీ గారి గుండెల మీద గురిపెట్టి బుల్లెట్లు దింపాడు ఆయనలో. అక్కడే పడి చచ్చిపోయారు గాంధీ గారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి. వీఆర్ హ్యాపీ. కానీ ఆయన చనిపోయిన రోజు మంచి రోజు కాదు. దేశమే గాయపడింది ఆయన చనిపోయినప్పుడు. మహాత్మా గాంధీ గారు చనిపోవడం దేశానికి నష్టం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ చనిపోవడం దేశానికి నష్టం. ఇందిరమ్మ గారు చనిపోవడం దేశానికి నష్టం. రాజీవ్ గాంధీ గారు చనిపోవడం దేశానికి నష్టం. సుభాష్ చంద్రబోస్ గారి సంగతి చెప్పాను, దేశానికి నష్టం. వైఎస్ఆర్ మహానేత, ఆయన చనిపోవడం దేశానికి నష్టం. ఆయన చనిపోకుండా ఉండి ఉంటే ఏం జరిగేదంటే కేంద్రంలో చక్రం తిప్పేవాడు ఆయన. కానీ ఆయన వెళ్ళిపోవడము దేశానికి నష్టం. ఈ మహానాయకులందరూ చనిపోయిన దినాలు దేశానికి, ప్రపంచానికి నష్టం. కానీ యేసు శిలువ మీద మరణించడం ప్రపంచానికి గొప్ప లాభము, ప్రపంచానికి గొప్ప ప్రయోజనము. ఎవరి మరణము ద్వారాను కలగని గొప్ప మేలు యేసు మరణము ద్వారా ప్రపంచానికి కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాధాకరమే కానీ ఆ బాధాకరమైన మరణము ద్వారా ఎవరూ చేయలేని మేలు యేసయ్య లోకానికి చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అది బాధాకరమైనటువంటి ఒక శుభ శుక్రవారం. రెండు కలిసి ఉన్నాయి. ఆయన అంత దారుణంగా హింసలు అనుభవించి చనిపోవడం మనకు బాధాకరమే. కానీ మనకు చేసిన మేలు ఇంకెవడు ఎప్పుడు చేయలేనటువంటి మేలు, ఇంకొక రకంగా ఎవరు చేయలేరు కూడా. ఆ మేలు ఏమిటంటే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి దయచేసి. 14. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు
ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు తన మరణము ద్వారా మరణము యొక్క బలము గలవానిని నశింపజేయుటకు, మరణము యొక్క బలము గలవాడు అనగా ఎవరట? అపవాది. అపవాదిని కన్నా పెద్ద టెక్నికల్, లాజికల్ సూత్రము, ఫిలాసఫీ ఇంకొకటి ఉండదు. పిల్లారా, చాలా మంది యేసు మరణాన్ని అందరి మరణాన్ని కలగలిపి మాట్లాడుతూ ఉంటారు. చాలా పొరపాటు. చాలా మంది చెబుతుంటారు, మనం వింటూ ఉంటాం. అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సుఖదేవ్, మహాత్మా గాంధీ ఇలాంటి మహా బాబు, మిగిలిన వాళ్ళందరూ ఒక కేటగిరీ, యేసయ్య ఒక్కడే వేరే కేటగిరీ. యేసు ఏ కారణం కొరకు చనిపోయినాడో ఆ కారణం కొరకు ఇంకెవరూ చనిపోలేదు. మిగతా వాళ్ళందరూ రాజకీయాల కొరకు చనిపోయినారు, కానీ యేసు రాజకీయం కొరకు కాదు. అపవాదిని నశింపజేయడానికి యేసు మరణించాడు. అపవాదిని నశింపజేయడానికి గాంధీ గారు చనిపోలేదు. అపవాదిని నశింపజేయడానికి నేతాజీ చనిపోలేదు. అపవాదిని నశింపజేయడానికి ఇంకా ఎవరు చనిపోలేదు. మానవ జాతిని నరకానికి తీసుకెళ్తున్నటువంటి దుర్మార్గుడైన సాతానును నాశనం చేయడానికి యేసు మరణించినాడు. యేసు మరణం అపవాదికి సర్వనాశనాన్ని కలిగించే బ్రహ్మాస్త్రం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక యేసు ఎవరితోనూ పోల్చడానికి వీలు లేని విశిష్ట వ్యక్తి. ఎవరితోనూ యేసును పోల్చకూడదు. అందరూ మహానుభావులే అండి, అందరూ మహానుభావులే. అందరికీ ఓ నమస్కారం పెడతాం, కానీ యేసుకు మాత్రం మన హృదయం అర్పిస్తాం, మన జీవితం అర్పిస్తాం. యేసును సేవించటానికి మన సర్వస్వం ధారపోస్తాం. యేసును మన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటాం. అందరినీ గౌరవిస్తాం, యేసును మాత్రం ఆరాధిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే యేసయ్య వేరు, వీళ్ళందరూ వేరు. ఎవరైనా, ఈ నాయకులు ఎవరైనా చెప్పారా అసలు నేను వచ్చిందే మీ కొరకు ప్రాణం పెట్టడానికని? ఎవరైనా చెప్పారా? ఎవరేం చెప్పారు? ఎవరు చెప్పలేదు. అసలు వాళ్లకు తెలియదు చనిపోయే రోజు దాకా తాము చనిపోతామని. ఇంకా చాలా కాలం బ్రతుకుంటాము, కొన్ని మంచి పనులు చేస్తాం అని అనుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళ మరణ దినం వాళ్ళకే తెలియకుండా ముంచుకొచ్చేసింది. కానీ యేసు అలా కాదు సుమా. అసలు నేను వచ్చిందే మీకోసం మరణించడానికి వచ్చానని ముందుగా చెప్పినటువంటి ధీశాలి యేసునాథుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన స్పష్టంగా చెప్పాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో చూడండి దయచేసి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు వచ్చిందే నేను మీ కొరకు చనిపోవడానికి వచ్చానని చెబుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూనందు ప్రియులారా, అసలు కొంతమంది అనుకుంటున్నారు క్రిస్మస్ నాడు సంతోషపడాలి, గుడ్ ఫ్రైడే నాడు ఏడవాలి అనుకుంటున్నారు. మా తాతగారు కేవి జేకబ్ గారు ఒక పద్యం రాశారు. పరమదేవుడు పశుల కొట్టాన పండేనంచు బాష్ప బిందువు రాల్చని నీ పండుగేల అన్నాడు. క్రిస్మస్ నాడే ఏడవాలంట. ఎందుకంటే క్రిస్మస్ ఉద్దేశము
గుడ్ ఫ్రైడే నాడు మరణించడమే. ఆయన ఏదో పుట్టేసి నీతి బోధలు చేసి అందరికి మేలు చేస్తూ ఉంటే కొందరు దుర్మార్గులు ఆయన పాపులారిటీ చూసి తట్టుకోలేక ఆయన్ని చంపేశారు అనేది కరెక్ట్ పిక్చర్ కాదు. అసలు ఆయన వచ్చిందే తన ప్రజల కొరకు ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య పుట్టక ముందు 750 ఏళ్లకు పూర్వం 750 ఏళ్లకు పూర్వం యెషయా భక్తుడు ప్రవచించాడు. ఆయన 2 ప్రత్యేకమైన ప్రవచనాలు ప్రవచించాడు. 7వ అధ్యాయం యెషయా గ్రంథం 14వ వచనంలో కన్యకు పుట్టాడనే సంగతి చెప్పబడింది. చదవండి 7వ అధ్యాయం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఇది ఒక ప్రవచనం. ఆయన జన్మను గూర్చిన ప్రవచనం. ఆయన మరణాన్ని గూర్చి కూడా యెషయా చెప్పాడు. 53వ అధ్యాయము 10వ వచనం చూడండి దయచేసి. 53:10. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తాను ఏం చేసుకున్నాడు? అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. తన్ను తానే ఏం చేస్తాడట? బలిగా అర్పించుకుంటాడట. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇది యేసు పుట్టక ముందు 750 ఏళ్లకు ముందు చెప్పినటువంటి ప్రవచనం. ఎవడు నా ప్రాణం తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నానన్నాడు. అసలు నేను వచ్చిందే ఎందుకు? ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకంటే మీ కొరకు మరణించడానికి, ప్రజల పాపములకు బదులుగా విమోచన క్రయధనముగా ఇన్ని కోట్ల మందిని నరకము నుండి కాపాడడానికి ఒక రుసుము, ఒక జరిమానా, ఒక ఫీజు చెల్లించడానికి, నా సొంత ప్రాణమునివ్వడానికే పుట్టాను. అసలు క్రిస్మస్ నాడు వచ్చేటప్పుడే ఆయన ఏమని చెప్పాడు తెలుసా? పరలోకంలో ఉన్నాడు, ఇంకా మరియమ్మ గర్భంలోకి రాలే. అక్కడి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఒక ప్రకటన చేసి వచ్చాడట. చూడండి దయచేసి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు, ఎప్పుడు ప్రవేశించున్నప్పుడు అంటే ఇంకా ప్రవేశించలేదు, ప్రవేశించబోతున్నాడు. పరలోకపు తండ్రి సింహాసనము నుండి, తండ్రి వక్షస్థలము నుండి దిగాడు. ఈ భూలోకంలోకి అడుగు పెట్టబోతున్నాడు. అక్కడి నుంచి దిగి ఒక్క అడుగు భూమి మీదకి వేయక ముందు ఆయన ఇలా చెప్పాడు. ఏమని చెప్పాడు? అది అయిపోయింది. ఏం చెప్పుచున్నాడో చదవండి. బలియు అర్పణమును నీవు కోరలేదు గాని, బలియు అర్పణము నీవు కోరలేదు అంటే మనుషులందరూ బలులు అర్పిస్తున్నారు, రకరకాల యజ్ఞయాగాలు చేస్తున్నారు, కానీ అవన్నీ నీకు నచ్చలేదు తండ్రి, నువ్వు కోరలేదు. వాటికి బదులుగా మానవులు అర్పించే జంతు బలులు, జంతు రక్త ప్రోక్షణానికి బదులుగా నీవు నాకు ఒక శరీరాన్ని తయారు చేశావు. ఎక్కడ? కన్య మరియమ్మ గర్భములు. బలులు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చు అంటే అర్థం ఏంటి? ఆ బలికి ప్రత్యామ్నాయము ఈ శరీరం అన్నమాట. మనుషులు అర్పించే బలులు నచ్చలేదు కుమారుడా,
నువ్వు పోయి నాకు నచ్చే బలి చేయి ఒకటి అని మరియమ్మ గర్భములో ఒక శరీరాన్ని తయారు చేశాడు తండ్రి అయిన దేవుడు. నీవు నాకు ఒక శరీరం అమర్చితివి అని చెప్పి ఏమన్నాడు? పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవాని చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను. ఏమిటి ఆ చిత్తము? దేవుని చిత్తము నెరవేర్చడానికి వచ్చాడట. ఏంటి దేవుని చిత్తం? ఆయన నెరవేర్చిన చిత్తం ఏమిటి అంటే 10వ వచనం చూడండి. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. దేవుని చిత్తం ఏంటంటే పాపము లేని పరిశుద్ధ రక్తమును దేవుని ఎదుట బలిగా ప్రోక్షించాలి. పాపము లేని పరిశుద్ధ రక్తం కావాలి దేవునికి. దేవుడు ధర్మశాస్త్రంలో ఎప్పుడో చెప్పాడు, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. రక్తమును చిందించండి. రక్తము తనలో ఉండే ప్రాణమును బట్టి పాపములను పరిహరించునన్నాడు. లేవియా కాండము 17వ అధ్యాయం 11వ వచనం చూడండి దయచేసి. లేవియా కాండం 17:11. రక్తము దేహమునకు ప్రాణము, రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయునట్లు, బలిపీఠం మీద పోయునట్లు రక్తాన్ని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము. అందరూ నాతో పాటు చెప్పండి. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. రక్తములో ప్రాణము ఉన్నది. రక్తాన్ని బలిపీఠం మీద పోసినప్పుడు ఆ ప్రాణాన్ని బట్టి మీ పాపములకు ప్రాయశ్చిత్తము చేయును. అందుకే రక్తాన్ని మీకు ఇచ్చానన్నాడు. ప్రియులారా, మరి ఈ రక్తమును తీసుకురమ్మని దేవుడు చెబితే అటు ఇశ్రాయేలీయులు, ఐగుప్తీయులు, ఆర్యులు, ద్రావిడులు, మొత్తం ప్రపంచ మానవ జాతులన్నీ కూడా కోట్ల కొలది జంతువులను వధించారు. ఎన్ని కోట్ల జంతువులు వధించినా పాపాలు పరిహారం కావడం లేదు, ఇంకా ఎక్కువైపోతా ఉన్నాయి. హిమాలయ పర్వతాల్లాగా పెరిగిపోయినాయి పాపాలు. ఎందుకు? ఇంత రక్తము ప్రోక్షించినప్పుడు పాపాలు ఎందుకు తొలగిపోలేదు అంటే 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 4వ వచనం చూడండి. ఏలయనకయు మేకల యొక్కయు రక్తము 11 మళ్ళీ చెప్దాం. అందరు చెప్పండి. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి పాపమునకు ప్రాయశ్చిత్తము చేయును. అదేమో లేవి 17:11. ఇప్పుడు హెబ్రీ 10:4 ఏమన్నాడు? ఎడ్ల యొక్కయు, చెప్పండి, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. రక్తం కావాలంటాడు అక్కడ. ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం పనికిరాదంటాడు ఇక్కడ. ఎందుకంటే ఆ ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము కూడా పరిశుద్ధమైనది కాదు. దేవునికి పరిశుద్ధమైన ఒక రక్తం కావాలి. పరిశుద్ధ రక్తం తీసుకురండర్రా అంటే వీళ్ళు అంత మురికి రక్తాన్ని, మలినమైపోయిన రక్తాన్ని తీసుకొస్తున్నారు. నాకు నచ్చలేదన్నాడు. మరి ఎలాగా? మానవుల పాపాలు పరిహరించాలి, వాళ్ళు చిందించే రక్తం ఏమో నీకు నచ్చలేదు, మరి ఎలాగా అంటే నాకు నచ్చేటట్లు పరిశుద్ధ రక్తాన్ని నువ్వే చిందించు కుమారుడా, నీకొక రక్త మాంసముల శరీరం ఏర్పాటు చేస్తున్నానని మరియ గర్భములో ఒక శరీరాన్ని దేవుడు యేసు కొరకు తయారు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. పొర్లి పొర్లి పారుతుంది అరుణ నది, కల్వారిలో యేసు స్వామి రుధిరమది. ఈ పాట అయితే బాగా పాపులర్ సాంగ్ కదా, ఎవ్రీవన్స్ ఫేవరెట్. ఈ పాట నచ్చని వాళ్ళు ఉన్నారు ఎవరైనా? అందరికీ ఇష్టం ఈ పాట. పొర్లి పొర్లి పారుతుంది అరుణ నది, కల్వారిలో యేసు స్వామి రుధిరమది. పొర్లి పొర్లి పారుతుంది అరుణ నది, కల్వారిలో యేసు స్వామి రుధిర. రక్తము చెల్లింపకుండా పాపము పోదు, పాపము పోదు, పాపము పోదు. రక్తము చెల్లింపకుండా పాపము పోదు, పాపము పోదు, పాపము పోదు. ఆ ముక్తిదాత రక్తమందే జీవము గలదు, ఆ ముక్తిదాత రక్తమందే జీవము గలదు. కలదు జీవము, 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 కలదు జీవము. పొర్లి పొర్లి పారుతుంది అరుణ నది, కల్వారిలో యేసు స్వామి రుధిరమది. పొర్లి పొర్లి పారుతుంది అరుణ నది, కల్వారిలో యేసు స్వామి రుధిరమది. నిండియున్న పాపమంతా కడిగి వేయును, కడిగి వేయును, కడిగి వేయును. నిండియున్న పాపమంతా కడిగి వేయును, కడిగి వేయును, కడిగి వేయు. రండి మునుగండిందు పాప శుద్ధి చేయును, రండి మునుగండిందు పాప శుద్ధి చేయును, చేయును శుద్ధి చేయును, 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 శుద్ధి. పొర్లి పొర్లి పారుతుంది అరుణ నది, కల్వారిలో యేసు స్వామి. ప్రభునందులారా, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రతి పాపం అంటే ఎంత విశాలమైన అర్థమో తెలుసా? ప్రతి మానవుడు చేసిన ప్రతి పాపము, ఆదాము మొదలుకొని ఆఖరణ పుట్టే మనిషి దాకా వాళ్ళ గతము, ప్రస్తుతము, భవిష్యత్తు, ఎన్నెన్ని పాపాలు ఇంతమంది మనుషులు చేశారో, మానవ జాతి పాపములన్నిటినీ పరిహరించేది యేసు రక్తం. అందుకే యోహాను పరిచయం చేశాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యెహోవా మనందరి దోషమున తన మీద మోపినని చెప్పాడు యెషయా. కన్యకు పుట్టాడు, మన దోషాలు మోసాడు. ఎందుకు అసలు ఎందుకు కన్యకు పుట్టాలి? ఈయన రక్తం
ఇన్ని వందల వేల కోట్ల జనాలు చేసిన కోట్ల కోట్ల పాపాలను ఎందుకు పరిహరించగలుగుతుంది? ఎందుకు పరిహరించగలుగుతుంది? ఒక టెక్నికల్ రీజన్ ఉంది. రక్తములో ప్రాణం ఉన్నదని చెప్పాడు యెహోవా దేవుడు. రక్తంలో ప్రాణం ఉంది. ఒక కోడి పుంజు రక్తమే కార్చాం. ఆ రక్తంలో ఎవరి ప్రాణం ఉంది? ఆ కోడి పుంజు ప్రాణం ఉంది. అవునా? ఒక మేకను కోసాం. ఆ రక్తంలో ఎవరి ప్రాణం ఉంది? ఆ మేక ప్రాణం ఉంది. ఒక దున్ననో ఎద్దునో ఆవునో వధించాం. ఆ రక్తంలో ఎవరి ప్రాణం ఉంది? ఆ జంతువు ప్రాణం ఉంది. ఒక మనిషిని వధించామనుకో, వాడి రక్తంలో ఎవరి ప్రాణం ఉందంటే వాడి ప్రాణమే ఉంది. ఏ జీవిని చంపినా ఆ రక్తంలో ఆ జీవి ప్రాణమే ఉంటుంది. కానీ ఇప్పుడు యేసు ప్రభువు వారు సిలువలో వేలాడాడు. ఆయన శరీరం నుండి రక్తం ప్రవహిస్తూ ఉంది. ఆ రక్తంలో ఎవరి ప్రాణం ఉన్నది? మనిషి ప్రాణం కాదు. ఎందుకంటే యేసు ఒక మానవుని బీజానికి, మానవుని విత్తనానికి పుట్టినోడు కానే కాదు. ఆయన జన్మకు కారణమైన పురుషుడు లేడు. యోసేపుకు సంబంధం లేదు. చాలా మందికి తెలీదు. మరియమ్మ రక్తం కూడా యేసులో లేదు. మరియమ్మ రక్తం యేసులో లేదు. మరియమ్మ రక్తం యేసులో ఉంటే మరి మరియమ్మ ఆదాము హవ్వల రక్తమే కదా పంచుకొని పుట్టింది. మరియమ్మ ద్వారా యేసు లోపలికి ఆదాము పాపం వస్తుంది కనుక మరియమ్మ అండాన్ని కూడా దేవుడు వాడుకోలేదు. ఏ పురుషుని వీర్యాన్ని వాడుకోలేదు. కలుగునుగాక అని పలికి బ్రహ్మాండాన్ని ఎలా కలిగించాడో, కన్యమర్య గర్భంలో ఒక పిండము కలుగునుగాక అని పలికి ఒక పిండాన్ని కలిగించాడు. అంతే. మరియమ్మ అండం కాదు, ఇంకెవరి వీర్యం కాదు. ఇండిపెండెంట్గా అందుకే నాకొక శరీరం అమర్చితి అన్నాడు. చూశారు? స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని తండ్రి అయిన దేవుడు ఏ మానవ పురుషుడి ప్రమేయం లేకుండా, ఏ మానవ స్త్రీ ప్రమేయం లేకుండా మరియమ్మ గర్భంలో ఒక పిండం ఏర్పాటు చేశాడు. గనక యేసులో మరియమ్మ జీన్స్ లేవు, ఇంకే పురుషుడి జీన్స్ లేవు. యోసేపు జీన్స్ అయితే అసలే లేవు. ఇంకా ఏ పురుషుడి జీన్స్ లేవు. కొందరు అడుగుతారు, మరియమ్మ పాలు తాగాడు కదండి, నిన్ను మోసిన గర్భము నీవు కూర్చిన స్తనములు ధన్యములైనవని ఒక తల్లి కేకలు వేసి చెప్పింది కదా. మరియమ్మ పాలు తాగాడు కదా, అప్పుడు ఆమె జీన్స్ ఆయన లోపలికి రాలేదా అంటారు. బాబు, పాలు తాగితే జీన్స్ రావు నాయన. గర్భధారణ సమయములో ఆ అండము కానీ ఆ వీర్యము కానీ ఉపయోగిస్తేనే జీన్స్ వస్తాయి. పాలు తాగితే జీన్స్ రావు. మనం అందరం గేదె పాలు తాగుతాం, గేదె జీన్స్ వస్తాయా మనకు? ఏమండి? మేకపాలు తాగుతాము. ఆస్తమా, దగ్గుదం, ఆయాసం ఉన్నోళ్ళు ఔషధం అని గాడిద పాలు తాగుతారు. గాడిద జీన్స్ వస్తాయా? నోట్లో గుండా తీసుకునే ఆహారం విటమిన్స్ మనకి ఇస్తుంది, వ్యర్థ పదార్థాన్ని వదిలేస్తాం. అంతేగాని మన జీన్స్లోనికి రావవి. గర్భము ధరించినప్పుడు ప్రమేయం ఉంటేనే జీన్స్ వస్తాయి. కనుక యేసులో మరియమ్మ జీన్స్ లేదు, ఏ పురుషుని జీన్స్ లేదు. మరి ఆ రక్తంలో ప్రాణం ఉంది. ఎవరి ప్రాణం ఉన్నది? ఎవరి ప్రాణం ఉందో తెలుసా? ఈ బ్రహ్మాండమును సృష్టించిన ఆ మహాదేవుని ప్రాణం యేసు రక్తంలో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం చూడండి దయచేసి. 20-28 అపొస్తలుల కార్యాలు.
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు దేవుడు తన సొంత రక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించాడట. ఎవరి సొంత రక్తం చెప్పండి? దేవునికి రక్తం ఉంటుందా? దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అని యేసయ్య చెప్పాడా లేదా? చెప్పరేంటండి? దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అని చెప్పలేదు యేసయ్య. దేవుడు ఆత్మరూపుడైనప్పుడు ఆయనకు రక్తం ఎక్కడిది? దేవుడు ఆత్మే, ఆయనకు రక్తమాంసాలు ఉండవు. కానీ ఈ బ్రహ్మాండములో ఉన్నటువంటి రక్తములన్నిటిలోనూ ఆ రక్తం నా సొంతది అని చెప్పుకోవటానికి సృష్టికర్తకు ఒక రక్తం ఉంది. అది యేసు దేహములో ప్రవహించిన రక్తం. యేసు రక్తాన్ని చూసే దేవుడు ఇది నా సొంతది అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అడిగామనుకో, నీ రక్తం ఎక్కడదయ్యా, నీది ఎట్లాగవుతుంది రక్తం అంటే, మరి అందులో ఉన్న ప్రాణం ఎవరితో చెప్పు? మరి ఎమ్మది కాదు, యోసేపుది కాదు, ఏ మనిషిది కాదు. ఆ రక్తంలో ప్రాణం ఎవరిది? మరి ఆదియందు వాక్యముండెను. చదవండి దయచేసి, యోహాను సువార్త 1:1. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు ఆ వాక్యం అనే ఆయన దేవుని వద్ద ఉండెను. సమస్తమును ఆ వాక్యమని ఆయన ద్వారా కలిగెను. కలిగినది ఏదియో ఆ వాక్యమని ఆయన లేకుండా కలగలేదు. అద్దికది అసలు పాయింట్ ఇది. ఆయనలో ఏముండెను? జీవము ఉండెను. ఆ జీవము మనుషులకు ఆది యందుండిన ఆ నాద బ్రహ్మములోని జీవం మరియ గర్భంలోని పిండం లోపలికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, ఎవడు నా ప్రాణము తీసుకొనడు. ఏమండి, ఓ పనికి మాలిన కుక్క ఒకడు ఇంటర్నెట్లో యేసయ్యని విమర్శ, 3 మేకులు పీక్కోలేనోడు వాడేం దేవుడు, నన్నేం రక్షిస్తాడు? కుక్క బహుబహు అనకపోతే హిందుస్థానీ సంగీతం పాడుతుందా? వాడు కుక్క కాబట్టి కుక్కలాగానే మాట్లాడుతున్నాడు. 3 మేకులు పీక్కోలేని వాడు యేసయ్య. సముద్రం మీద గాలి తుఫాను వస్తే ఆ గాలిని, సముద్రాన్ని, అలలను, తుఫాను చూసి గద్దించాడు. ఆగో అంటే మిక్కిలి నిమ్మళమాయను. పంచభూతములను ఆజ్ఞాపించగలిగిన మహాదేవుడు చచ్చిపోయి 4 రోజులు కుళ్ళిపోయిన శవాన్ని కూడా లాజరు రా అంటే వాడు బ్రతికి ఆరోగ్యవంతమైన శరీరంతో బయటకు వచ్చాడు. ఏమండి, చచ్చిన వాడిని పిలిచడానికి వచ్చేసాడు. మనం పిలిస్తే బ్రతుకున్నోడు కూడా రాడు. ఏమండి, మీరు పిలిచి చూడండి. ఓసారి మనం పిలిస్తే మన కొడుకే రాడు. ఉన్నటాడి నాకు వేరే పని ఉంది అంటాడు. కానీ యేసయ్య పిలిస్తే చచ్చిపోయి కుళ్ళిపోయినోడు కూడా వచ్చాడు. అటువంటి సర్వశక్తిమంతుడు ఈ సైనికులను వీళ్ళందరూ శిలా విగ్రహంలో అయిపోదురు కాకండి, అయిపోరు. కానీ ఆయన 3 మేకులు కాదు, 8 మేకులైన ఉఫ్ఫోని తీసి పారేస్తాడు. కానీ అలా తీసేస్తే ఆయన పుట్టుకలో ఉద్దేశం నెరవేరదు. పుట్టిందే ఇక్కడ అనంత జీవము కలిగిన రక్తము కార్చడానికే ఆయన పుట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతగాక కాదు, ఆయనకు చేతనువును. ఏమండి, మీకు తెలుసలేదు, గుంటూరులో ఏసీ కాలేజీలో ఈ యేసుప్రభు శిలువ ధ్యానం గురించి, ఇదే ఈ లెంట్ సీజన్లో, ఏమండి అక్కడ శిలువ దృశ్యాన్ని ఒక చిన్న డ్రామా లాగా చేస్తుంటారు. ఎవ్రీ ఇయర్ చేస్తారు, మీకు తెలుసు కదా. ఒక ఆయనను పట్టుకొచ్చారు.
యేసు ప్రభు పాత్ర ఒకటి వేయాలి కదా, శిలువ మీద ఇట్లా ఉండాలి. వీళ్ళు సైనికులు కొట్టినట్టు, నిందించినట్టు, గేలి చేసినట్టు, అలాగా జస్ట్ చిన్న డ్రామా. అయితే యేసయ్య పాత్ర పోషించేవాడు రాలేదు. వాడికి జ్వరం వచ్చిందో ఏదో అయిందో రాకపోతే మరి ఎవరో ఒకరు ఉండాలి కదా మరి సిలువ వేయటానికి. అక్కడ చూడ్డానికి వచ్చిన ఒకడు మంచి ఒడ్డు పొడుగు బాగున్నాడు, అందంగా ఉన్నాడు, చక్కగా యేసయ్య పాత్రకు సరిపోతాడు అనుకొని, బాబు నువ్వు కొంచెం యేసు పాత్ర వేయమంటే, నాకు రాదండి, నాకు డ్రామాలు గేమాలు తెలియదు, ఎప్పుడు చేయలేదు సార్, నాకు తెలియదు. ఏం పర్లేదు, నీకేం పని ఉండదు, నువ్వు సైలెంట్గా ఉండడమే. డైలాగులంతా సైనికులు వీళ్ళందరూ చెబుతారు, నువ్వు వాళ్ళు ఏమన్నా నువ్వు పట్టించుకోకు, మౌనంగా ఉండంతే. మరైతే నాకు 500 ఇస్తారా అన్నాడు. 500 ఏంటి పిచ్చోడ, 1000 రూపాయలు ఇస్తాం, పద సిలువ ఎక్కన్నా. ఎక్కించారు. ఎక్కించిన తర్వాత ఇక ఆయన సిలువ మోసుకుని రౌండ్ అంతా తిరుగుతున్నాడు. వెనుక నుంచి కొరడాలతో కొట్టినట్టు చేసి, ఆహాహా ఓహో యూదుల రాజటరా, తను తాను రక్షించుకోలేడు అని ఇక వీళ్ళు నోటుకొచ్చినట్టు దూషిస్తూ ఉన్నారు, ఎగతాళి చేస్తూ ఉన్నారు. డ్రామా కదా, వాడికి తెలియదు నిజంగా తిడుతున్నారేమో అనుకున్నాడు. కాసేపు చూసిన తర్వాత ఇక కోపం బిగపట్టుకుంటున్నాడు, నన్ను ఇన్ని మాటలు అంటారా మీరని. సరే, తర్వాత సిలువ ఆ గొయ్యిలో పెట్టారు, వీడిని పైకి ఎక్కించారు. కింద నుంచి కూడా ఆయన ఇట్లా కొట్టినట్టు చేస్తున్నారు, దూషిస్తున్నారు. కాసేపు చూసి వాడికి ఇంకా తిక్కరేగిపోయింది, ఆ ఓపిక నశించింది. ఆ సిలువ మీద నుంచి కిందికి దిగి ఆ కొయ్యనే పైకెత్తి పట్టుకొని వాళ్ళందరినీ గ్రౌండ్ అంతా పరిగెత్తించి కొట్టేట. ఏంట్రా పోనీ కదా అని ఊరుకుంటుంటే ఇందాకటి నుంచి ఇన్ని తిడతారు మీరు, నన్ను చేతకానుడు అంటారా, రండ్రా ఇప్పుడు ఎవడొస్తాడు అని. అప్పట్లో న్యూస్ పేపర్లో వచ్చింది, అభాసు పాలైన సిలువధారి నాటకం అని. అప్పట్లో న్యూస్ పేపర్లో చాలా రోజులు 30 ఏళ్ల కింద జరిగింది ఇది. ప్రియులారా, జస్ట్ ఇమాజిన్, అట్లాగే యేసయ్య ప్రవర్తించుంటే ఏమయ్యేది? ఏమండి, సముద్రాన్ని, గాలిని, తుఫానును గద్దించగలిగిన అధికారము కలిగిన వాడు, చచ్చిన వాళ్ళను మాటతో లేపగలిగిన వాడు, పుట్టుగుడ్డి వాడు కన్నులు తెరిచి దృష్టినిచ్చిన వాడు, అంత శక్తివంతుడు శిలువ మీద కోపం తెచ్చుకొని, ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నారు, పోనీ కదా అని ఊరుకుంటుంటే ఇన్ని మాటలు అంటారా అని కిందికి దిగి వాళ్ళ మీద కోపం ప్రదర్శిస్తే వీళ్ళందరూ బూడిద కుప్పలు అయిపోతారు. కానీ ఆయన అవతారం విఫలమైపోతుంది. ఏమండి, వీళ్ళందరినీ బూడిద చేయడానికి మరియమ్మ గర్భంలో ఎందుకు పుట్టాలి? పరలోకంలో కూర్చొని బూడిద చేయగలడు, చేయలేడా? పరలోకంలో కూర్చుని సింహాసనం మీద నుండి ఎంతమందినైనా చంపగలడు. అవతారం ఎందుకు ఎత్తాలి? దుర్మార్గులను చంపడానికి అవతారం అక్కరలేదు. దేవుడు అవతరించకుండానే దుర్మార్గుల్ని చంపగలడు. అవతరించకపోతే దేవుడు కూడా చేయలేని ఒక పనుంది, అదేంటంటే మనకు బదులుగా బలి కావడం. ఆయన అవతరించకపోతే చేయలేడు. మన కొరకు బలి కావడానికి ఆయనకు శరీరం కావాలి. ఆ శరీరాన్ని మరియమ్మ గర్భంలో తయారు చేసుకున్నాడు. దేవుడు సృష్టించిన కొత్త అండము, కొత్త వీర్యకరణం ఫలదీకరణమైంది, పిండం ఏర్పడింది, రక్తం ప్రసరిస్తూ ఉంది, రక్తం ప్రవహిస్తూ ఉంది. ఆ రక్తం లోపలికి ప్రాణం వచ్చింది. ఏ ప్రాణం తెలుసా? మీరు యోహాను సువార్తలో చదివారు, చూశారు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై. ఆ జీవం వచ్చింది యేసయ్య శరీరం లోపలికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని యేసు కార్చిన రక్తం దేవుని రక్తం అట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని రక్తం గనక ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, దేవుని రక్తాన్ని మనము కొలవగలమా? ఆ రక్తంలోని ప్రాణశక్తిని మనం కొలవగలమా? ఆయనలో ప్రాణశక్తి ఎంతంటే ఈ భూమి మీద ఉన్న జీవరాశులకు మాత్రమే కాదు, ఇట్లాంటి కోట్ల గ్రహాల మీద ఉన్న సకల జీవరాశులకు కూడా
ప్రాణము జీవాన్ని ఇచ్చినవాడు ఆది యందున్న వాక్యం. ఆయనలో ఎంత ప్రాణశక్తి ఉందంటే ఇట్లాంటి భూగ్రహాలు ఇంకొక కోటి కోట్ల భూగ్రహాలు వచ్చిన, కోట్ల 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 ప్రజలు వచ్చిన, వాళ్ళు లెక్కించలేనన్ని పాపాలు చేసిన, ఎన్ని పాపాలైనా శుద్ధీకరించగలిగే అనంతమైన శక్తి దేవుని ప్రాణశక్తి యేసు రక్తంలో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఈ పాట చాలా విలువైన పాట. పాడుకుందాం మళ్ళీ. పొర్లి పొర్లి పారుతుంది అరుణ నది, కల్వారిలో యేసు స్వామి రుధిరమది. పొర్లి పొర్లి పారుతుంది అరుణ నది, కల్వారిలో యేసు స్వామి విశ్వ పాపములను మోసే యాగా పశువిదే, యాగా పశువిదే, యాగా పశువిదే. విశ్వ పాపములను మోసే యాగా పశువిదే, యాగా పశువిదే, యాగా పశువిదే. కోసి చీల్చి వధయై పారే యేసు రక్తము, కోసి చీల్చి వధయై పారే యేసు రక్తము, 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 యేసు రక్తము. పొర్లి పొర్లి పారుతుంది అరుణ నది, కల్వారిలో యేసు స్వామి రుధిరమది. రక్తము చిందింపకుండా పాపము పోదు, పాపము పోదు, పాపము పోదు. రక్తము చిందింపకుండా పాపము పోదు, పాపము పోదు, పాపము పోదు. ఆ ముక్తిదాత రక్తముందే జీవము గలదు, ఆ ముక్తిదాత రక్తముందే జీవము గలదు. కలదు జీవము, 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 కలదు జీవము. పొర్లి పొర్లి పారుతుంది అరుణ నది, కల్వారిలో యేసు స్వామి రుధిరమది. చిమ్మే దైవానుర్రి పిల్ల రుధిరము, పిల్ల రుధిరము, గొర్రె పిల్ల రుధిరము. చిమ్మే చిమ్మే దైవా గొర్రె పిల్ల రుధిరము, పిల్ల రుధిరము, గొర్రె పిల్ల రుధిరము. రమ్ము రమ్ము ఉచితము ఏ ముక్తి మోక్షము, రమ్ము రమ్ము ఉచితము ఏ ముక్తి మోక్షము, మోక్షము ముక్తి మోక్షము, ముక్తి మోక్షము, ముక్తి మోక్షము, ముక్తి మోక్షము, ముక్తి మోక్షము, ముక్తి
యేసు స్వామి రుధిరము. ప్రభునందు ప్రియులారా, ఒక స్త్రీ ప్రసవ వేదన పడకపోతే ఒక బిడ్డ పుట్టడు. ప్రసవ వేదన అని అనడం, వినడం, మళ్ళీ మనం పలకడం తప్ప పురుషులకు ఎప్పటికీ అది ఎంత తీవ్రమో తెలియదు. చెప్పగా వింటాం, మగవాళ్ళం మాకెలా తెలుస్తుంది? నవమాసాలు మోసి నొప్పులు తీసి కన్న తల్లికి తెలుస్తుంది ఆ వేదన. నాకేం తెలుసు, నేను పురుషుణ్ణి. కానీ పెద్దలు చెప్పగా విన్నాను, మానవ జాతి జీవితంలో అంతకు మించిన బాధ ఇంకొకటి లేదట. నువ్వు ఏ నొప్పి ఏ బాధ చెప్పినా ప్రసవ వేదనను మించిన వేదన అసలు మానవ జాతిలో ఏదీ లేదట. మా అమ్మలాగా ప్రసవ వేదన పడినాను, కానీ మీ అందరి తల్లులంతే. అమ్మ బాధపడ్డందుకు నాకు బాధగానే ఉంది, కానీ ఆమె బాధపడకపోతే అసలు నేనే లేనుగా. అలాగే యేసయ్య శిలువలో బాధపడ్డందుకు బాధగానే ఉంది, కానీ ఆయనే ఆ బాధపడకపోతే ఆదాము సంతతిలో ఒక్కడికి కూడా పాప క్షమాపణ దొరకదు, మోక్షము దొరకదు, అందరూ నరకానికి వెళ్ళిపోతారు. యేసు మరణం చాలా బాధకరమే. ఆయన ఆ బాధ అనుభవించినందుకు మానవాళికి నిత్య సుఖములు అందుబాటులోకి వచ్చినాయి. అందుకే ఈ బాధాకరమైన శుక్రవారం శుభ శుక్రవారం అయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, అల్లూరి సీతారామరాజు గారు చనిపోయారు. రాజకీయ స్వాతంత్రం వచ్చింది, రాజకీయ స్వాతంత్రం వచ్చిందండి. అయితే స్వాతంత్రం సంపాదించుకున్న ఈ దేశంలో ఎంతకాలం ఉంటాము? ఒక 100 ఏళ్ళు ఉంటామా? గ్యారంటీ లేదు. మన జీవితం అయిపోగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఇక మనం సంపాదించిన స్వాతంత్ర్యాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. వెళ్ళేది ఎక్కడికి? నరకాగ్ని గుండం ఒకటి ఉన్నది. ఆ నరకాగ్ని గుండం నుండి తప్పించటానికి ఎవరైనా ఏమైనా చేశారా అంటే ఎవరు ఏం చేయలేదు. ఎవరైనా మన కొరకు బలి అయినా ప్రయోజనం లేదు. ఎందుకు తెలుసా? మన కొరకు బలి అయ్యేవాడు మన పాపాలు పరిహరించగలగాలంటే వాడు కన్యకు పుట్టిన వాడై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాడు మానవాతీతంగా పుట్టాలి. ఆదాము హవ్వల రక్తం లేకుండా పుట్టాలి. మామూలుగా పుట్టిన వాడైతే వాడిలో ఆదాము రక్తం ఉంటుంది, హవ్వ రక్తం ఉంటుంది, వాడికే రక్షకుడు కావాలి. వాడు నన్నేం రక్షిస్తాడు? నేను ఒక తప్పు చేశాను, నాకు జరిమానా విధించారు పోలీసు వాళ్ళు కోర్టులో. నా జరిమానా చెల్లిస్తానని ఇంకొక ఆయన వచ్చాడు అనుకోండి. నా జరిమానా వాడు చెల్లిస్తే నన్ను వదిలేస్తారు. కానీ జడ్జి గారు గుర్తుపెట్టాడు, అసలు వీడి మీద పాత కేసులు ఉన్నాయి కదా, నా జరిమానా కట్టే వాడి మీద పాత కేసులు ఉన్నాయి అనుకోండి. ఒక 10 మర్డర్ కేసులు ఉన్నాయి, తప్పించుకొని తిరుగుతున్నాడు వాడు. 10 మర్డర్లు చేసి తప్పించుకొని తిరిగేవాడు వచ్చి రంజితోఫీర్ బదులు నేను జరిమానా చెల్లిస్తానంటే ఆ తర్వాత నువ్వు ముందు లోపల కూర్చో అంటాడు. నేరము చేసిన వాడు ఇంకొకడు కొరకు జరిమానా చెల్లిస్తే కుదరదు. కనుక మన కొరకు జరిమానా చెల్లించేవాడు పాపము లేనివాడై ఉండాలి. పాపము లేనివాడై ఉండాలంటే ఆయన మానవ రక్తానికి పుట్టినోడై ఉండొద్దు. మనుషులలో పుట్టాలి, మనిషిలా కనపడాలి, అతడిలో మనిషి రక్తం ఉండొద్దు. అందుకే కన్యక గర్భవతి అయి కుమారుని కన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు యేసులో ప్రవహించిన రక్తం లోపల ఆదియందుండిన వాక్యములో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగు ఎలాగైందంటే ఆ జీవము
యేసు రక్తంలోనికి వచ్చింది. యేసు కార్చిన రక్తంలో ఎంత ప్రాణశక్తి ఉందంటే, నేను పోయి నా పాపాలు ఒప్పుకుంటే కడగడానికి కొంత ప్రాణశక్తిని ఇచ్చాడు. నా పాపాలు కడిగేశాడు. వెనక ఇంకొక ఆయన వచ్చాడు, పాపాలు ఒప్పుకుంటే ఆయన పాపాలు క్షమించడానికి ఆ ప్రాణం సరిపోయింది. 1,000,000 మంది వచ్చారు, 100 కోట్ల మంది వచ్చారు, 1000 కోట్ల మంది వచ్చారు, 1,00,000 కోట్ల మంది వచ్చారు. ఆ రక్తములో నుండి జీవం ఊరుతానే ఉంది, కానీ ఎప్పటికీ ఎండిపోని ఊట యేసు రక్తం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చెప్పాడు ఈ పాటలో, రక్తము చిందించకుండా పాపము పోదు. కానీ ఏది పడితే ఆ రక్తం కాదు, ఆ ముక్తిదాత రక్తం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రక్తము చిందింపకుండా పాపము పోదు, పాపము పోదు, పాపము పోదు. రక్తము చిందింపకుండా పాపము పోదు, పాపము పోదు, పాపము పోదు. ఆ ముక్తిదాత రక్తమందే జీవము గలదు, ఆ ముక్తిదాత రక్తమందే జీవము గలదు. కలదు జీవము, కలదు జీవము, కలదు జీవము, కలదు జీవము. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, యేసయ్య శిలువ మరణము ఈ విశ్వ చరిత్రలో అతి గొప్ప సంఘటన. ఈ ప్రసంగాన్ని ఇక ముగించేస్తున్నాను, ఎందుకంటే అంతులేని అంశం ఇది, అంతులేని అంశం. ఈ లెంట్ సీజన్ మొత్తం గడిచిపోయి మార్చి 31కి ఈస్టర్ దాకా నడుస్తుంది ఈ ప్రసంగం. యేసు ప్రభు వారి శిలువ మరణము ఇంక ఎవ్వరి మరణంతోనూ పోల్చడానికి వీలు లేదు. ప్రజల కొరకు అనేకులు మరణించినారు, కానీ యేసు ప్రభు ప్రజల కొరకు మరణించాడు అని చెప్పడం కాదు, ప్రజలను నరకము నుండి రక్షించుట కొరకు యేసు మరణించాడు. ఈ రీజన్ కొరకు ఇంకెవ్వడు మరణించలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ కారణం కొరకు యేసు మరణించినాడు, ఆ కారణం కొరకు ఎవరు మరణించలేదు. అసలు వాళ్ళకి కాన్సెప్టే తెలియదు. అసలు మనిషికి మరణం ఎందుకు వచ్చింది? పాపము ద్వారా వచ్చు జీతము మరణము. ఆదాము, నేను నిషేధించిన ఫలమును తినకూడదు, అది తినుదినమున నీవు నిశ్చయముగా చచ్చదవు అన్నాడు. అంటే తినకపోతే చావవు అన్నమాట. దేవుడు నిషేధించిన ఫలము తినకపోతే ఈ రోజుకి ఆదాం బ్రతికే ఉండేవాడు, 30 ఏళ్ల యవనస్తులాగా ఉంటాడు. ఆడమ్ వుడ్ నెవర్ డై ఇఫ్ హి వాజ్ నాట్ డిసోబీడియంట్. అవిధేయత వలన మరణం వచ్చింది. ఎవరికి తెలియదు. అందరూ చెప్తారు జాతస్య మరణం ధ్రువం అంట, పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదంట. ఎవడు చెప్పాడు నీకు? మరి హనోకు చనిపోలేదు, ఏలియా చనిపోలేదు, యేసు 2వ రాకడ సమయంలో బ్రతుకుండే భక్తులు చనిపోరు. చెబుతున్నాడుగా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 52లో, సహోదరులారా మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించమన్నాడు. We shall all not surely die. పరలోకంలో కొన్ని కోట్ల మంది ఉంటారు చనిపోకుండా, మరణం అనే రుచే చూడకుండా యుగయుగాలు ఉండేవాళ్ళు కోట్ల మంది ఉంటారు. మనుషులు రాసిన పుస్తకాల్లో మానవ తెలివి ఉంటుంది. అసలు చావు ఎందుకు వచ్చింది? అది సహజం అంట. ఎవరో చెప్పింది సహజమని? ఆకలి సహజము. ఆకలిస్తే భయపడతాం మనం. ఆకలి వేయకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, సరే ఆకలి ఎట్లేదు సార్, ఆకలి అయ్యేటట్టు మంది. దాహము సహజం. దాహం వేస్తే భయపడతామా? నీళ్ళు తాగుతాం హ్యాపీగా. నిద్ర సహజము. నిద్ర వస్తే భయపడతామా? ఇంకో గంట సేపు ప్రసంగం చేస్తే ఇక్కడ నిద్రపోతాం భయం లేకుండా. చలికాలం వెచ్చటి రగ్గులు కప్పుకొని కమ్మగా పడుకుంటాం కదా. నిద్రని మనం ఎంజాయ్ చేస్తాం. ప్రియులారా, ఆకలి సహజం. ఆకలిస్తే భయం అయ్యదు.
నిద్ర సహజం, నిద్ర వస్తే భయం వేయదు. దాహము సహజం, దాహం వేస్తే భయం వేయదు. మరి మరణం సహజమైతే ఎందుకు భయం వేస్తుంది? చచ్చిపోవడం ఒక దోమకి ఇష్టం లేదు, ఈగకి ఇష్టం లేదు, నల్లికి ఇష్టం లేదు. మరణం అనేది దేవుని ఒరిజినల్ ప్లాన్లో లేదు. మనిషి అవిధేయుడై మరణాన్ని తెచ్చుకున్నాడు. మరణానికి కారణం పాపము, అవిధేయత. గనక దేవుడే దిగి వచ్చి మానవుని యొక్క శరీర మరణం, తర్వాత రెండవ మరణం నరకం అనే మరణం, ఈ రెండిటి నుండి మానవుణ్ణి తప్పించడానికి మానవ జాతి పాపములన్నీ తన మీద మోసుకొని అన్ని పాపాలకు లెక్క ప్రకారం జరిమానా చెల్లించేశాడు. మన పాప రుణమును యేసు శిలువ మీద తీర్చాడు. అందుచేత శిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు తాను పొందిన శిలువ మరణము చేత మనకు మరణాన్ని తెచ్చి పెట్టిన సైతాను నాశనం చేసేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక యేసు మరణం ఒకవైపు నుండి చూస్తే మనకు బాధాకరమే, ప్రసవ వేదన బాధాకరమే. కానీ పుట్టిన శిశువుని చూస్తే ఎంత ముద్దొస్తాడు, ఆ తల్లికి కూడా ముద్దొస్తాడు. ఏ తల్లి అయినా కొడుకుని కన్న తర్వాత వాడిని చూసి ఛీ దుర్మార్గుడా, నన్ను ఎన్ని తిప్పలు పెట్టి బయటకు వచ్చావురా నువ్వు, దౌర్భాగ్యుడు, వీడు నాకు అక్కర్లేదండి, తీసుకెళ్ళి చెత్తపుట్లో పడేసేయండి వీడిని, వీడి కారణంగా ఎన్ని బాధలు పడ్డాను నేను, నాకు వద్దు వీడు అంటారా ఏ తల్లి అయినా? అమ్మో నా కొడుకు అని చెప్పి గుండెలకు హత్తుకొని ముద్దు పెట్టుకుంటుంది. బాధపడకుండా ఒక తల్లి ఒక శిశువుకు జన్మనివ్వలేదు, కానీ శిశువుని చూసినప్పుడు బాధ మర్చిపోతుంది. అలాగే యేసయ్య కూడా సిలువలో వర్ణనాతీతమైన శ్రమలు అనుభవించి నిన్ను నన్ను కన్నాడు. ఆయన మనల్ని చూసి మురిసిపోయి ఆ సిలువ శ్రమలను బట్టి కూడా ఆయన ఆనందిస్తున్నాడు. బాధపడితే పడ్డానులే, నాకు చక్కని కొడుకు కూతురు పుట్టాడని మనల్ని చూసి మురిసిపోతున్న యేసయ్యకు మనం హృదయపూర్వకంగా స్తుతి ఆరాధన చెల్లిద్దాం. ప్రభునందు ప్రియులారా, ఈ సిలువ సువార్తను మనం లోకమంతా చాటిద్దాం. లోకమంతా చాటించడానికి మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం. అది యేసుకు నిజమైన ఆరాధన. సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటిస్తున్నాము అన్నాడు పౌలు. యేసయ్యకు మనం ఎన్ని స్తుతులు పాడినా, ఎన్ని కానుకలు ఇచ్చినా ఆయనను ఎరుగని వారికి పరిచయం చేయడమే అసలైన ఆరాధన. అప్పుడు యేసయ్యకి ఇంకా కొత్త పిల్లలు పుడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారి కుటుంబంలో అనేక మందిని జన్మింపజేయడానికి ఈ రోజు మొదలుకొని మన శేష జీవితం సువార్త ప్రకటన కొరకు అంకితం చేద్దాం. యేసును నమ్మితే పరలోకం గ్యారంటీ. యేసును నమ్మకపోతే మంచిగా బ్రతికిన వాళ్ళు కూడా నరకము గ్యారంటీ. ఇది సువార్త. దేవుని స్తోత్రం కలుగును గాక. వితౌట్ జీసస్ ఈవెన్ గుడ్ పీపుల్ గో టు హెల్. యేసును అంగీకరిస్తే పరలోకం గ్యారంటీ. ఎందుకంటే మన జన్మ కర్మ పాపములను హరించగలిగిన అనంతమైన శక్తి యేసు రక్తంలో ఉంది. యేసు రక్త ప్రోక్షణ కిందికి వద్దాం, అందరినీ తీసుకొద్దాం. మా దేశం ఆ దేశం, విదేశీ మతం ఈ దేశ మతం అనే నాన్ సెన్స్ మీరు ఒప్పుకోవద్దు. విదేశీ మతం ఏంటంటే ఒకడు వచ్చి నా దగ్గరకు వచ్చి అంటాడు, ఎందుకంటే మీరు విదేశీ మతం చాటి ప్రకటిస్తున్నారు, విదేశీ మతం ఎందుకు అని. వాడి చేతిలో మొబైల్ ఉంది, శాంసంగ్. బాబు నీ మొబైల్ ఎక్కడిది అని అంటే అది జపాన్ది. అది మరి అదెందుకు నువ్వు విదేశీ పట్టుకున్నావు? వాడు తొడుక్కున్న షూస్ ఫారిన్వి, వాడు వచ్చినటువంటి కారు ఫారిన్ కారు, వాడి చేతిలో ఉండేటటువంటి ఆ మొబైల్ ఫారిన్ది, వాడు వేసుకున్నటువంటి కళ్ళజోడు అది అది ఫారిన్ది. దేవుడు అనేది వచ్చేసరికి మనకు స్వదేశీ దేవుడు అంట. స్వదేశీ దేవుడు ఎక్కడ ఉంటాడు? తిక్కలోడా. ఇండియన్ సూర్యుడు అమెరికన్ సూర్యుడు వేరు ఉంటారా? ఇప్పుడు ఇక్కడ లేడు సూర్యుడు. ఎక్కడున్నాడంటే అమెరికాలో ప్రకాశిస్తున్నాడు. రేపు తూర్పును ఉదయిస్తాడు సూర్యుడు. ఉదయిస్తే వాడిని చూసి ఛీ నీచుడా, ఆ మ్లేచ్చుల దేశంలో వెలిగి వచ్చావురా, మైల పడిపోయావు, నువ్వు నాకు వద్దురా అంటాడా? అనడు, నమస్కారం చేస్తాడు.
అమెరికాలో వెలిగి వచ్చిన సూర్యుడికి ఎందుకు నమస్కారం చేస్తున్నావు? అమెరికా వాళ్ళు నమ్ముకున్నారన్న నెపంతో యేసును ఎందుకు తృణీకరిస్తున్నావు? యేసు నీతి సూర్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆధ్యాత్మిక జగత్తుకు యేసే సూర్యుడు. అన్ని దేశాలకు సూర్యుడు ఒక్కడే కదా. అన్ని దేశాలకు రక్షకుడు యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, క్రీస్తును చాటించడానికి మన జీవితం అంకితం చేద్దాం. అది ఆయనకు అసలైన ఆరాధన. ఈ మానవాళికి అదే అసలైన సేవ. మనం చేయగలిగిన అతి గొప్ప సేవ ఏంటంటే అనాథలకు అన్నం పెట్టవచ్చు, బట్టలు కుట్టించవచ్చు, పేదలను ఆదరించి పోషించవచ్చు. కానీ మనం పెట్టే భోజనం చేసి బట్టలు తొడుక్కొని వాడు కన్ను మూసి చచ్చిపోయి అగ్నిగుండంలో పడతాడు. భోజనం పెట్టు మంచిదే, కానీ అంతకన్నా మంచి పని జీవాహారమైన యేసును వాళ్లకు పరిచయం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలైన పుణ్యకార్యం ఏంటి? అన్నదానం కాదు, జీవాహారమై ఉన్న యేసును అందరూ తినేటట్టు చూడాలి. ఆ తర్వాత మనం మిగతా సేవలు చేస్తే మంచిదే, కానీ యేసును పరిచయం చేసిన తర్వాతనే నీ సేవలకన్నిటికీ విలువ. యేసును పరిచయం చేయకపోతే మన సేవలన్నీ వ్యర్థమే, దండుగా. ఈ లోకానికి మేలు లేదు, పరలోకంలో మనకు బహుమానం కూడా ఉండదు. సువార్త ప్రకటన మన జీవిత ధ్యేయం. ఒకసారి మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం. రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. ఈ లెంట్ సీజన్లో, ఈ శ్రమల ధ్యానపు దినాలలో మా తండ్రి మాకు ఈ మహదవకాశం ఇచ్చావు. నీ సిలువను గూర్చి ధ్యానము చేసి, నీ సిలువ మరణంలో ఉన్నటువంటి గొప్ప శక్తిని, ఆ శక్తికి కారణాన్ని మేము తెలుసుకోవడానికి సహాయం చేసావు. నీకు వందనాలు ప్రభు. అయ్యా, నా శేష జీవితం నీ సువార్త ప్రకటన కొరకు అంకితం చేస్తున్నాను తండ్రి. ప్రభువా, నీకు వందనాలు. అసమానుడవు యేసయ్యా, నీకు వందనాలు. ఏ రాజకీయ నాయకుడి మరణము కూడా నీ శిలువ మరణముతో సమానం కాదు, 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 కాదు నాయన. నీ శిలువ మరణము అన్నిటికంటే ఉన్నతమైన విలువ కలిగింది. నీ శిలువ మరణము విశ్వానికి ప్రయోజనకరమైంది. నీ శిలువ మరణం మేము ఈ లోకాన్ని వదిలిన తర్వాత కూడా మమ్మల్ని కాపాడుతుంది నాయన. నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలు. అసమానుడమైన యేసు నీకు వందనాలు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న యేసు నీకు వందనాలు. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడా యేసు నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన రెండు చేతులెత్తి 2 నిమిషాలు మన ప్రభువును మనం స్తుతించుకుందాం. ఆయనను మనం పైకెత్తాలి. ఆయనను పైకెత్తితే ఆయన అందరినీ ఆకర్షించుకుంటానన్నాడు. సిలువ వేయబడిన వాడుగా యేసును మనం అందరికీ ప్రకటించాలి. అప్పుడు ఆయన అందరినీ ఆకర్షించుకుంటాడు. ఎవరు నశించాలని ఆయన కోరుకోవడం లేదు. ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, 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 నేను మీకు విశ్రాంతినిస్తానని పిలుస్తున్నా. ఆ ప్రేమమూర్తి అయిన యేసును లోకానికి పరిచయం చేద్దాం. యేసు మీద వస్తున్న అన్యాయపు విమర్శలు తిప్పికొడదాం. సువార్త విరోధులను నోళ్లు మూయిద్దాం. అసలైనటువంటి సత్య సువార్తను దేశంలో, ప్రపంచమంతటా మనం నింపుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు, 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 వందనాలు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా దేవా, సర్వ జగద్రక్షక, విశ్వ విమోచక, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి వేళ మీరు పంపిన మీ దివ్య పరలోక వర్తమానము కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, నీ శిలువ మరణము ఊహించడానికే బహు బాధాకరంగా ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎవరి మరణము ద్వారా నువ్వు కలగనటువంటి గొప్ప మేలు మానవ జాతికి నీ శిలువ మరణం ద్వారా కలిగింది. నీ మరణము ఆధ్యాత్మిక ప్రయోజనం కలిగింది. ఆధ్యాత్మికమైనటువంటి ఉపయోగము, ఆధ్యాత్మిక మేలు నీ మరణం ద్వారా మాకు కలిగింది. నిత్యమైన మేలు, యుగయుగాలు మేము అనుభవించే మేలు నీ మరణం ద్వారా కలిగిందని ప్రభువా, మిమ్మల్ని మీరు మాకు ప్రత్యక్షపరుచుకున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎందరో నాయకులు ఉన్నారు, అందరూ గొప్పవారే కావచ్చు, కానీ నీతో సమానుడెవరు లేరు నాయన. మమ్మల్ని నరకం నుండి రక్షించగలవాడెవరు లేరు నాయన. నీవే మా రక్షకుడవు, మా కన్న తండ్రివి.
ఓ హల్లెలూయా, హల్లెలూయా. ముక్తి ప్రదాతవు నీకు వందనాలు, వందనాలు. నీ రక్తములో ఉన్నటువంటి అనంతమైన జీవశక్తి కొరకు, ప్రాణశక్తి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రులుగా చేసే అనంతమైన శక్తి నీ రక్తంలో ఉంది కనుక నీకు వందనాలు. ఆది యందు వాక్యమయ్యుండి దేవుడయ్యుండిన ఆ నాద బ్రహ్మములోని జీవం యేసయ్యా, నీవు కల్వరిలో కార్చిన రక్తంలో మీరు ఇమిడ్చి మా కోసం మీ రక్తాన్ని కార్చారు కనుక నీకు వందనాలు. ఈ సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందని వారైతే రక్షణ పొందినట్లు నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. రక్షణ పొందిన వారైతే నాయన సువార్త ప్రచురణ, సువార్త ప్రకటన కొరకు అంకితం అగుటకు నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. ఈ పొదిలి పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని మీరు ప్రారంభించమని యేసు అద్భుత నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగత్ రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరివచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నిత్య మహిమ రాజ్యమునకు వారసులుగా సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ప్రభువునందు పిల్లారా, ఇంతవరకు చక్కగా దేవుని పరిశుద్ధ వాక్యము విని ధన్యులైనటువంటి ఈ పొదిలి పట్టణ వాసులకు, అలాగే ఆన్లైన్ ద్వారా మరి వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. పిల్లరా, రేపటి షెడ్యూల్ మనకు 13వ తారీఖు బుధవారము ఉదయకాలములో 10 గంటలకు బైబిల్ స్టడీ ఉన్నది. దయచేసి ఇక్కడ బ్యాప్టిస్ట్ చర్చ్ పక్కనే ఉన్నటువంటి బ్యాప్టిస్ట్ చర్చిలోనే విశాలమైనటువంటి చర్చ్, అందులోనే బైబిల్ స్టడీ ఉదయకాలంలో 10 గంటలకు ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ మేము ఈ పనులు త్వరగా ముగించుకొని ఉదయకాలంలో 10 గంటలకు తప్పకుండా విచ్చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మరి పిల్లరా, మరి ఇంకొక విషయం ఏమిటంటే రేపు ఉదయకాలంలో 8-8:30 గంటల ప్రాంతం